బులెటిన్లో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన కాదంబరి జత్వాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తన పట్ల కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇక వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఏపీకి చెందిన కొందరు పోలీసు ఉన్నతాధికారులపై జత్వాని సంచలన ఆరోపణలైతే చేశారు. వారందరిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఇక మరోవైపు కాదంబరికి అండగా రాష్ట్ర మహిళా సంఘాలైతే నిలిచాయి. గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన కాదంబరి జత్వాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు. తన పట్ల కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కూడా ఆరోపించారు. వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి చెందిన కొందరు పోలీసు ఉన్నతాధికారులపై జత్వాని సంచలన ఆరోపణలు చేశారు. వారందరిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. మరోవైపు కాదంబరికి అండగా రాష్ట్ర మహిళా సంఘాలైతే నిలిచాయి. Shravanti Roy madam gave us a very patient hearing and took down in statement form whatever I and my parents had to say. Unfortunately, Andhra has been struck with this devastating floods and it's very painful to see the ravages that floods are causing in the city. Unfortunately, so obviously these police officials are very busy providing relief in the flood-stricken areas of state. So, after my statement, they have been occupied with providing relief in the flood-stricken areas, which is the way it should be. So, the case hasn't been registered yet, but they have given us a very, very patient